హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రణీ టాక్స్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఎంత పెద్ద ఫెస్టివల్ కదా, పిండి వంటలు అంటే మ్యాండేటరీ. ఫస్ట్ అయితే మేము మురిపిలో అంటే గవ్వలు చేస్తున్నాము. లూక్ వామ్ వాటర్లో బెల్లంని కరిగించి స్టెయిన్ చేసుకోవాలి, డస్ట్ అంతా ఉంటే సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండితో చేస్తున్నాము. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకొని రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే క్రిస్పీ టెక్స్చర్ రావడానికి. సో మంచిగా ఒక మిక్స్ చేసేయాలి. నార్మల్గా మురిపీలన్నా గవ్వలన్నా మనము డీప్ ఫ్రై చేసిన తర్వాత పాకంలో వేస్తాం, కానీ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఆ బెల్లం వాటర్ అనేది డైరెక్ట్గా పిండి కలిపేటప్పుడు యూజ్ చేస్తున్నాం. సపరేట్గా అంటే ఎక్కువ షుగర్ పడుతుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అందుకనే మేము ఇలా చేస్తున్నాం అనమాట ఈసారి. ఇంకా మంచిగా చపాతీ పిండిలాగా తగినన్ని నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను మీకు, ఏంటంటే మనం ఎప్పుడైనా ఎక్కువ పిండి కలిపేటప్పుడు ఫస్ట్ బరకగా అంటే చూస్తున్నారు కదా, అలా కలిపేసి సైడ్కి ఒక 10 minutes అని పెడితే అది నాని మెత్తగా అవుతుందన్నమాట. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే నేను ఒక 15 minutes సైడ్కి పెట్టాను, తర్వాత తీసి కొంచెం దాన్ని మిక్స్ ఇచ్చేస్తే ఎంత సాఫ్ట్గా అయింది. అండ్ నేను ఇక్కడ బేకింగ్ సోడా వేయడం మర్చిపోయాను, సో కొంచెం నెయ్యి అండ్ బేకింగ్ సోడా వేసేసి మళ్ళీ నీట్గా కలిపేసాను అనమాట. ఇంకా ఆబ్వియస్లీ చిన్న చిన్న రౌండ్స్ తీసుకోవాలి. అండ్ మేజర్గా మన గవ్వలు చేసి పీట కావాలి. మాకైతే హ్యాండ్తో చేయడం రాదు, మురిపీలు అయితే హ్యాండ్తోనే చేస్తారు యాక్చువల్గా. ఇంకా చిన్న చిన్న రౌండ్స్ చేసేసుకున్నాక మనం ఆ పీట మీద ఇంకా మనం గవ్వలు ఒత్తేసుకోవాలి. సో ఇక్కడ వర్టికల్ అండ్ హారిజాంటల్గా 2 sides చేసుకోవచ్చు. ఒక డిజైన్ వచ్చేసి మనం నార్మల్గా ఎక్లేస్ కానీ లేదా చురోస్ డిజైన్ అంటాము. నార్మల్ వచ్చేసి ఇంకా మన ఒథెంటిక్ గవ్వలు షేప్ అనమాట ఇక్కడ. సో నేను రెండో మీకు చేసి చూపిస్తున్నాను, క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇంకా మనకి పెద్ద టాస్క్ వచ్చేసి ఇదే, చాలా గవ్వలు అవుతాయి కొంచెం పిండికైనా. చిన్న చిన్న రౌండ్స్తో చేసుకుంటాము, ఎందుకంటే మురిపీలు అంటే పెద్దగా చేస్తాము. సో మనకి పెద్దగా చేసుకుంటే ఏంటంటే ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మేము ఎప్పుడైనా ఇలానే చిన్న చిన్నగా చేసుకుంటాం. ఇంకా స్టార్ట్ చేశానమాట చేయడము. నాకైతే ఒక 45 minutes పట్టింది అన్నీ చేయడానికి. ఇక్కడ నేను 2 places మీకు 2 different డిజైన్స్ అనేది చూపిస్తున్నాను, క్లియర్గా మీకు ఇంకా అర్థం అవ్వాలి అనేసి. లాస్ట్కి డీప్ ఫ్రై చేసినప్పుడు మాకు గుర్తొచ్చింది, ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మేము వెయ్యలేదు, అదేంటి అనేది. అండ్ తర్వాత ఆ మిస్టేక్ని ఎలా రెక్టిఫై చేసామనేది వీడియోలో ఎండ్లో ఉంది, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీ టాక్స్. ఇంకా వీడియో కంటిన్యూ చేసేద్దాం. సో డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే రెడీ చేసేసాము. ఇంకేముంది, ఆయిల్ వేడయ్యాక మనం ఇంకా గవ్వలు మెల్లగా వేసేసుకోవడమే, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నాకైతే చాలా భయం, సో మమ్మీయే వేస్తున్నారనమాట. ఇంకా మంచిగా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే హైలో పెడితే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి కానీ లోపల ఉడకవన్నమాట. అందులో మనం ఇక్కడ యూజ్ చేసింది గోధుమ పిండి, సో చాలా టైం పడుతుంది. సో మిస్టేక్ అన్నాను కదా, ఏంటంటే ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోయాము. అయితే మా దగ్గర ఇలాచీస్ అండ్ షుగర్ పౌడర్ ఉందన్నమాట, అది కొంచెం స్ప్రింకిల్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసాం బ్యాచ్ వైజ్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి, మాకు నచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీ టాక్స్.